హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2 పవర్ ఎక్స్ 4 పవర్ 12 8 పవర్ 3 ఈక్వల్స్ టు 16 పవర్ 11. సో అయితే ఎక్స్ విలువ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది చూసిన వెంటనే సో ఇవన్నీ 2 పవర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అని మనకు తెలియాలండి. అంటే 2 స్క్వేర్ అంటే 4 అని, 2 క్యూబ్ అంటే 8 అని, అలాగే 2 పవర్ 4 అంటే 16 అని మనకు తెలియాలి. సో ఓకే, చూడండి. సో 2 పవర్ ఎక్స్, సో 4 ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఓకే, 12 పవర్ 12. అలాగే 8 ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చా? ఓకే, పవర్ 3 ఈక్వల్స్ టు 16 ని 2 పవర్ 4 అని రాసుకోవచ్చు కదా. చూడండి, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 16. అలాగే సో 2 పవర్ 4 ఇంటూ 11, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2x 2 స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అని ఏ పవర్ ఎంఎన్ అని రాసుకోవచ్చా? సో ఇది మనకు ఫార్ములా ఉన్నాయి కదా. సో అలాగే 12 ఇంటూ 2, సో 24. అలాగే 2 పవర్ 3 ఇంటూ 3 9 ఈక్వల్స్ టు 2 పవర్ 4 ఇంటూ 11 44, రైట్. ఇక్కడ చూడండి, సో ఈ సెకండ్ ఫార్ములా చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ అని రాసుకోవచ్చా? సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 24 ప్లస్ 9, రైట్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఇవన్నీ ఇదంతా బేస్ ఒకటే ఉంది కదా, ఏ అనుకోండి. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ అనుకుంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, రైట్. ఆ ఫార్ములా ఉంది కదా. సో ఇక్కడ చూడండి 2 పవర్ 44. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి సో పవర్స్ కూడా ఈక్వల్ చేస్తామా, రైట్. సో ఎక్స్ ప్లస్ 24 ప్లస్ 9, సో 33 ఈక్వల్స్ టు 44. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఈ 33 అటుపక్క పంపించేస్తే 44 మైనస్ 33 11 వస్తుంది. సో విచ్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. శాంతి మరియు కీర్తి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3, రైట్. సో శాంతి అలాగే కీర్తి వీరి యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. సో 7:3. సో ప్రజెంట్ ఏజెస్ కదా, ఇప్పుడున్నాయి ప్రజెంట్. సో నెక్స్ట్ చూడండి, 5 ఇయర్స్ తర్వాత, 5 సంవత్సరాల తర్వాత శాంతి వయసు 40 సంవత్సరాలు అంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 5 ఇయర్స్ తర్వాత శాంతి వయసు 40 సంవత్సరాలు, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 5 సంవత్సరాల తర్వాత కీర్తి యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడు, రైట్. క్వశ్చన్ బాగా చూడండి. ఆప్షన్స్ ఇచ్చినది కీర్తి వయస్సు 5 సంవత్సరాల తర్వాతనే కదా. 5 సంవత్సరాల తర్వాత కీర్తి వయసు ఎంత అని అడుగుతాడు. సో ఆప్షన్స్ ఇచ్చినట్టు 5 సంవత్సరాల తర్వాత కీర్తి వయస్సు. సో మనము ఆప్షన్స్ నుంచి 5 సంవత్సరాలు తీసేస్తే చూడండి, సో 15 ఇయర్స్, 30 మైనస్ 5 25, అలాగే 15 మైనస్ 5 10, 10 మైనస్ 5 5 ఇయర్స్. సో ఇది కీర్తి యొక్క ప్రజెంట్ ఏజ్ రేషియోలోకి వచ్చేసినాయా. సో ఇప్పుడు ఇది కీర్తి ప్రజెంట్ ఏజ్ లోకి వచ్చిందా. సో ఇప్పుడు మనకి కీర్తి ఏజ్ ఎలా ఉంటుందంటే 3 మల్టిపుల్స్ లో ఉంటుంది. సో చూడండి, 9, 12, 15, 18, 21. సో ఇలా ఉంటుంది. సో చూడండి, 3 మల్టిపుల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆప్షన్స్ లో చూడండి, 15 డివైడెడ్ బై అవుతుంది, 25 అవుతుందా, అవ్వదు. 10 అవుతుందా, అవ్వదు. 5 అవ్వదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ చేసేయచ్చో. సో ఇక్కడ శాంతి వయసు కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడు. సో శాంతి వయసు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో సమీకరణం, సో 4x² ప్లస్ 7x మైనస్ 21 ఈక్వల్స్ టు 0 మూలాల మొత్తం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇది చెప్పానా, సో ప్రీవియస్ వీడియోలో కూడా దీని మీద ఒక క్వశ్చన్ పడిందండి మనకి. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ ఇచ్చి సో సమ్ ఆఫ్ రూట్స్ అంటున్నాడు, అంటే మూలాల మొత్తము అడుగుతున్నాడు. సో మూలాల మొత్తము నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి మనకు రెండు అడుగుతారండి అని చెప్పాను. సమ్ ఆఫ్ రూట్స్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, రైట్. సో వాటికి నేనేం చెప్పాను, సమ్ ఆఫ్ రూట్స్ కి మైనస్ b/a అని చెప్పాను, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కి c/a అని చెప్పాను. సో అంతే, డైరెక్ట్ గా మనం చూసి పెట్టేయచ్చండి. సో ఇక్కడ చూడండి, 4x² ప్లస్ 7x మైనస్ 21 ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇక్కడ b ప్లేస్ లో 7 ఉందా, c ప్లేస్ లో 21 మైనస్ 21, a ప్లేస్ లో 4 ఉందా. సో ఇక్కడ మనకి ఏమవుతున్నాడు, మూలాల మొత్తం సమ్ ఆఫ్ రూట్స్, సో విచ్ ఇస్ మైనస్ b/a. సో ఈ ఫార్మ్ లోకి రాసుకుంటే చూడండి, సో మైనస్ ఆఫ్ 7/a అంటే 4. సో చూడండి, మైనస్ 7/4 ఎక్కడుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, x ఈక్వల్స్ టు 2 అయినప్పుడు సో నెంబర్స్ ఇచ్చాడు. సో 5 ప్లస్ x అని, 2x ప్లస్ 7 అని, 6x ప్లస్ 9 అని, మరియు y అనేవి నిష్పత్తిలో ఉంటే అంటున్నాడు. నిష్పత్తి అంటే ప్రపోర్షన్, అనుపాతం. సో ఇలా అంటామండి. సో అప్పుడు y విలువను కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సో x ప్లస్ లో 2 పెట్టమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, 5 ప్లస్ x విచ్ ఇస్ 5 ప్లస్ 2 7, అలాగే 2x ప్లస్ 7 అంటున్నాడు. సో x ప్లస్ లో 2 పెడితే సో 2 ఇంటూ 2 ప్లస్ 7 ఏమవుతుంది, 4 ప్లస్ 7 11 కదా. సో 7 ప్లస్ 11, సారీ 7, ఓకే 7 ప్లస్ 11. అలాగే ఇక్కడ చూడండి, 6x ప్లస్ 9 అంటున్నాడు. అంటే x ప్లస్ లో 2 పెడితే ఇక్కడ చూడండి, 6 ఇంటూ 2 ప్లస్ 9, రైట్. 6 2 12 ప్లస్ 9, సో 21 అవుతుంది, రైట్. 21. సో ఫోర్త్ నెంబర్ ఏం చెప్పాడు,
వై అని చెప్పాడు, రైట్? ఇవన్నీ రేషియోలో ఉన్నాయండి, ఓకే, నిష్పత్తిలో ఉన్నాయి అంటే అనుపాతంలో ఉన్నాయి. సో అనుపాతంలో ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, ABCD ఈ 4 నెంబర్స్ అనుపాతంలో ఉన్నాయంటే ఏం రాశాను అనుపాతం అంటే, సో AD ఈక్వల్స్ టు BC అని చెప్పానా, రైట్? ఇక్కడ చూడండి, AD అంటే 7 ఇంటూ వై, 7 ఇంటూ వై. సో BC అంటే 11 ఇంటూ 21, రైట్? సో చూడండి, 7తో 7 3 21. సో y ఈక్వల్స్ టు 11 ఇంటూ 3 33. సో y వాల్యూ అనేది కనుక్కోమనేది మనల్ని. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి ప్రీవియస్ వీడియోలలో నేను దీని మీద ఈ 0.16 బార్ ఉన్నట్టు మీద ఒక లాజిక్ చెప్పానండి. ఏంటంటే, సో 0.16 బార్ ఉంది కదా, సో ఈ నెంబర్స్ ని P/Q రూపంలో ఎలా రాసుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 అని రాసుకుంటాం టోటల్ నెంబర్. సో బార్ లేని నెంబర్ అనేది దాని నుంచి మైనస్ చేస్తాం. సో అలాగే డివైడెడ్ బై చేసి బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంటే అన్ని 9 చేస్తాము, బార్ లేని నెంబర్స్ ని 0 పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇది 15/90 అవుతుందా, రైట్? 15/90. సో ఇక్కడ ప్లస్. అలాగే 0.15 చూడండి, 0.15 బార్, రైట్? సో 15 టోటల్ నెంబర్ రాసుకుంటాం. 15 మైనస్ బార్ ఎన్ని నెంబర్స్ లేదు, ఒక నెంబర్ లేదు, అదేంటి 1 మైనస్. సో ఇక్కడ చూడండి, ఒక బార్ మీద సారీ 1 నెంబర్ మీద మాత్రమే బార్ ఉంది. సో 9, ఒక నెంబర్ మీద లేదు, సో 0. 9 ఇక్కడ చూడండి 14/90, రైట్? 14/90 మైనస్ ఇక్కడ చూడండి 13 ఎలా రాసుకుంటాం, అలాగే 0.13 బార్. సో టోటల్ నెంబర్ రాసుకుంటాం, అలాగే బార్ లేనిది తీసేస్తాం. సో 1 నెంబర్ కి బార్ ఉంది కాబట్టి 0, నెంబర్ కి బార్ లేదు కాబట్టి 90 0, సారీ 9 0. సో అలాగే 12/90 అని రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇది మైనస్ కదా, 12/90. సో కింద 90 ఉందా టోటల్, సో టోటల్ ఎల్సిఎం 90 అవుతుందా. సో ఇక్కడ చూడండి, ఇంకా దీన్ని చూసే చెప్పేయచ్చండి మనం. ఇక్కడ చూడండి, బార్ లో కింద డౌన్ డివైడెడ్ బై 90 ఎక్కడ ఉంది, దీనికి ఉందా లేదు, దీనికి ఉందా ఉంది, సో దీనికి ఉందా లేదు, దీనికి లేదు. సో ఆప్షన్ 2 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంకోసారి చేద్దాం చూడండి. సో కింద ఎల్సిఎం 90 ఉంది కాబట్టి, సో డైరెక్ట్ గా మనం ఇది ప్లస్ చేసి దీంట్లో మైనస్ చేసేయచ్చా. సో ఇక్కడ చూడండి, 15 + 14 29, 29 నుంచి 12 పోతే 17, రైట్? విచ్ ఇస్ 17/90. ఆప్షన్ ఆప్షన్ ఎక్కడ ఉంది, 17/90 ఆప్షన్ 2నే కదా. సి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏజెస్ మీద ఇచ్చాడు. సో ఇదే పేపర్ లో ఏజెస్ మీద 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. సో చూడండి, రామ్ వయస్సు 50, సారీ, సో రామ్ వయస్సు 55 సంవత్సరాలు మరియు సోమ్ వయస్సు 25 సంవత్సరాలు, రైట్? రామ్ అండ్ సోమ్, సో 55 సంవత్సరాలు, అలాగే సోమ్కి 25 సంవత్సరాలు, రైట్? ఎన్ని సంవత్సరాల క్రితం రామ్ వయస్సు సోమ్ వయస్సు కంటే 3 రెట్లు అంటున్నాడు. అంటే రామ్ వయస్సు సోమ్ వయస్సు కంటే 3 రెట్లు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, సోమ్ వయస్సు ఇటుపక్క వచ్చేస్తే, సో ఇక్కడ 1 ఉందనుకోండి, కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో అది ఇటుపక్క వచ్చేస్తుందా, అంటే అప్పటికి వాళ్ళ రేషియో అనేది రామ్ సోమ్ వయస్సు 3:1 అవ్వాలి. అంటే రామ్ వయస్సు సోమ్ వయస్సు 3:1 రూపంలో ఉండాలి. అది ఎప్పుడు అని అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాల క్రితం అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 55 నుంచి 7 ఇయర్స్ తీసేసామనుకోండి, సో ఎంత అవుతుంది, సో 48 అవుతుందా. అలాగే 25 నుంచి డైరెక్ట్ ఆప్షన్స్ ద్వారానే వెళ్తున్నామండి మనం, ఏం ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ చేసి ఏం చేయడం లేదు. సో ఇక్కడ చూడండి, అలాగే 55 నుంచి 7 తీసేస్తే సారీ 48 ఇయర్స్ అవుతుంది. అలాగే 25 నుంచి 7 తీసేస్తే 18 అవుతుందా. సో ఇవి రెండు 3:1 రేషియోలో ఉన్నాయా, అసలు క్యాన్సిల్ అవ్వవు కదా. సో 2తో 6తో 2తో 6తో అవుతాయి, బట్ అలా అవ్వవు కదా. సో చూడండి, 2 9 జా, 2 2 జా 4, 2 4 జా 8, అసలు క్యాన్సిల్ అవ్వవు కదా. నెక్స్ట్ అంటే ఇది 24:9 రేషియోలో ఉన్నాయి, బట్ మనకు అడిగితే 3:1, రైట్? ఆప్షన్ 1 కూడా రాంగ్. నెక్స్ట్ 15 చూడండి, 15 ఇయర్స్ తీసేయాలా. 15 ఇయర్స్ తీస్తే మనకి 3:1 రేషియో వస్తుందని చెక్ చేస్తాం. సో 55 లోంచి 15 తీసేస్తే మనకి సో 40 వస్తుందా. అలాగే 25 లోంచి 15 తీసేస్తే మనకి 10 వస్తుందా. సో చూడండి, 0 0 క్యాన్సిల్ అయితే ఇది 4:1 రేషియోలో ఉందా, బట్ మనకు కావాల్సింది 3:1, రైట్? అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ 10 ఇయర్స్ చూడండి, 55 మైనస్ 10 ఇయర్స్ తీసేస్తే మనకి 45 వస్తుందా, రైట్? అలాగే 25 లోంచి 10 ఇయర్స్ తీసేస్తే 15 వస్తుందా. సో ఇది చూడండి, 15 మల్టిపుల్స్ అయ్యి 2, సో ఇది 15 1 జా, ఇది 15 3 జా. సో మనకి 3:1 వచ్చింది. మనకు కావాల్సింది కూడా 3:1, అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బట్ మనకు ఇంకో ఆప్షన్ ఉంది కదా, సో అది చెక్ చేద్దాం. సో 55 మైనస్ 5 50, 25 మైనస్ 5 20, రైట్? ఇక్కడ చూడండి, ఇది 5:2 రేషియోలో ఉంది. మనకు కావాల్సిన రేషియో 3:1, రైట్? అంటే ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెంబర్ అనాలజీ నుంచి చూడండి. సో మనకి 4 25 6 ఇచ్చాడు. సో మనకి 4 25 6. సో వీటిలో ఒక నెంబర్ కి మిగిలిన 2 నెంబర్లతో రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి, సో ఈ నెంబర్ నుంచి 4 ఇంటూ 6 చేస్తే 24 వస్తుందా. అలాగే దానికి +1 యాడ్ చేస్తే 25 వచ్చింది, రైట్? నెక్స్ట్ చూడండి, 3 28 9, రైట్? 3 ఇంటూ 9 చేస్తే 27 వచ్చిందా. 27కి 1 యాడ్ చేస్తే 28, రైట్? ఈ రెండు కండిషన్స్ సేమ్ ఉన్నాయా, ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో. అలాగే ఇదే సేమ్ కండిషన్ కింది వాటిలో ఏదో దాంట్లో ఉంటుంది. సో అది మనం చెక్ చేయాలి. సో చూడండి,
14 4 56, రైట్. 56కి +1 యాడ్ చేస్తే 57 రావాలి, బట్ ఇక్కడ 55 ఉంది, రైట్. ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్ 12 into 8, సో 96. 96కి +1 యాడ్ చేస్తే 97 రావాలి, బట్ ఇక్కడ 96 ఉంది, అంటే మనకి ఆప్షన్ 2 అనేది కూడా తప్పు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 into 6 అంటే 18, బట్ ఇక్కడ ఏంది 81 ఇచ్చాడు, రివర్స్ ఇచ్చాడు, అంటే ఆప్షన్ 3 కూడా తప్పు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 into 3 21 +1 యాడ్ చేస్తే 22, అంటే మనకి సేమ్ కండిషన్ సాటిస్ఫై అయ్యిందా, రైట్. ఈ రెండిట్లో ఉన్న కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయ్యింది, సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో కింద సిరీస్ లో ప్రశ్నార్థం స్థానంలో వచ్చే సంఖ్యను నెంబర్ సిరీస్ ఇచ్చాడు మనకి. సో ఇక్కడ చూడండి, సో నెంబర్స్ అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కదా, సో అడిషన్ చేసుకుంటూ వెళ్దామా. సో 3 + 4 కలిపితే 7 వస్తుందా, అలాగే ఇక్కడ చూడండి 7 + 6 కలిపితే 13 వస్తుందా. సో అలాగే 13కి 8 కలిపితే 21, నెక్స్ట్ 21కి 10 కలిపితే 31, రైట్. అంటే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, అంటే సరి సంఖ్యల రూపంలో పెరుగుతూ వెళ్తున్నాయా. సో నెక్స్ట్ వచ్చే సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఏది, ఆబ్వియస్లీ 12 కదా. సో అంటే 31కి 12 కలిపితే సో 43, రైట్. సో విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ 11 days, బి 20 days మరియు సి 55 days లో ఒకవారు స్వతంత్రంగా ఒక పని చేయగలరంట. సో అది ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో ఏ యొక్క వర్కింగ్ డేస్ ఇచ్చాడు. సో ఏ 11 days అని, అలాగే బి 20 days అని, అలాగే సి 55 days అని, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చిన వెంటనే మనకి టోటల్ వర్క్ తెలియాలి. సో టోటల్ వర్క్ ఏమని చెప్పాను, సో ఇక్కడ ఉన్న వాటిలో బిగ్ నెంబర్ తీసుకొని దాని యొక్క ఎల్సిఎం తీసుకోవాలి, రైట్. లేదంటే సారీ, ఈ యొక్క 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి, సో అది టోటల్ వర్క్ అవుతుంది. సో టోటల్ వర్క్ తీసుకోవడం ఎలా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్సిఎం తీసుకోవాలంటే బిగ్ నెంబర్ తీసుకొని సో దాని యొక్క మల్టిపుల్స్ చెక్ చేయాలి. సో 11th 55 డివైడెడ్ బై అవుతుందా, సో అవుతుంది. సో 55 అనేది 20th అవుతుందా, అవ్వదు. సో దాని యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. 2 చూడండి, 55 2 110, 110 అనేది 20th డివైడెడ్ బై అవుతుందా, సో అవ్వదు. నెక్స్ట్ 55 3 చూడండి, 150 + 15 315 3 5 15, సో 165 అవుతుంది. ఈ 165 అనేది 20th డివైడ్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 4th తీసుకుందాం. సో 4 5 200, రైట్. 50 into 4 200, 5 4 20, అంటే 220/20 చేస్తే మనకి 211, అంటే 20 అనేది 220ని డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ వచ్చేసి 220 అవుతుంది కదా, రైట్. ఇది టోటల్ వర్క్. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఈ ఏ యొక్క ఎఫిషియన్సీ 220/11 చేస్తే 11 2 20, 11 2 22 + 0, రైట్. అంటే 20 యూనిట్స్ పర్ డే. సో ఏ యొక్క ఎఫిషియన్సీ. అలాగే బీది చూడండి, 220/20తో డివైడ్ చేస్తే సో 2 1 అంటే 11 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. బి యొక్క ఎఫిషియన్సీ. ఇది ఏ యొక్క ఎఫిషియన్సీ, ఇది బి యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఈ 220ని ఈ 55 చూడండి, ఇందాకే కదా మనం చేసినది 55 into 4 220 అని. సో అలాగే ఇప్పుడు 55 4 రైట్ 220. సో అలాగే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇప్పుడు 4 యూనిట్స్ పర్ డే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పని పూర్తయ్యే వరకు ప్రతి బేసి సంఖ్య రోజున ఏకి బి సహాయం అంటున్నాడు. అంటే సో ఫస్ట్ మనకి ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే అవుతుందా, అది ఆడ్ డే, రైట్. సెకండ్ అంటే ఈవెన్ కదా, అలా. ఇక్కడ ఏమంటాడు, ఫస్ట్ డే రోజు ఏకి బి సహాయం చేస్తాడంట, మరియు ప్రతి సరి సంఖ్య అంటే రెండో రోజు ఈవెన్ రోజున ఏమంటాడు, ఏకి సి సహాయం చేస్తాడంట. ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 అనేది ఆడ్ కదా, సో అలాంటప్పుడు మళ్ళీ ఏబి. నెక్స్ట్ 4th కదా ఈవెన్, అలాంటప్పుడు ఏసి. అలా 2 days, ఎవ్రీ 2 days కి వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ డే ఏ అండ్ బి చేస్తారు కదా. సో ఫస్ట్ ఏ యొక్క ఎఫిషియన్సీ 20, బి యొక్క ఎఫిషియన్సీ 11. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డే వచ్చేసి 31 కంప్లీట్ అయిపోతాయా, ఫస్ట్ డే 31 యూనిట్ కంప్లీట్ అయిపోతాయి. సెకండ్ డే చూడండి, సెకండ్ డే వచ్చేసి ఏ మరియు సి కదా, సో 20 + సి యొక్క యూనిట్స్ 4, అంటే 24 యూనిట్స్. సెకండ్ డే వచ్చేసి 24 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఈ 2 days కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి, 55 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి, రైట్. అంటే 2 daysకి 55 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. మనకి టోటల్ వర్క్ ఎంత, సో 220 యూనిట్స్ కదా. సో ఈ 220 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, 55 into 4 చేస్తే 220 వచ్చింది కదా ఇక్కడ. అలాగే ఇక్కడ 2 into 4 చేస్తే 8 days వస్తుంది, అంతే కదా. చూడండి, ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి. సో ఈక్వేషన్ లో సో సైన్స్ అనేది ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే మైనస్ ఇంటూ, మైనస్ ప్లేస్ లో ఇంటూ, అలాగే ఇంటూ ప్లేస్ లో మైనస్, స్థానాలు పరస్పరం మార్చినట్లయితే అంటాడు. సో అలాగే ఇక్కడ డివైడెడ్ బై ప్లేస్ లో ప్లస్ ఇచ్చాడు, ప్లేస్ లో డివైడెడ్ బై ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ గా సో 6 డివైడెడ్ బై ప్లేస్ లో ప్లస్ అని వేసుకుంటామా. సో అలాగే 6 ఇంటూ ప్లేస్ లో -4 డివైడెడ్ బై ప్లేస్ లో +9, సో మైనస్ అంటే ఇంటూ, సో 8 ఇది ప్లేస్ లో డివైడెడ్ బై 2 ఇంటూ ప్లేస్ లో -7 ఈక్వల్స్ టు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక స్టాండర్డ్ ఫార్మ్ లో ఉంది కదా. సో విచ్ ఇస్ బాడ్మోస్ అని
సో ఇక్కడ చూడండి ఫస్ట్ డివైడెడ్ బై మనకి సో 8/2 చేస్తే 4 వస్తుందా, అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందా, సో నెక్స్ట్ అదే కదా 9 into 4 36. సో నెక్స్ట్ ఉండేటువంటి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేసినా పర్వాలేదండి, సో అంతా ఈక్వల్ గానే వస్తుంది. సో ఇక్కడ చూడండి సో 6 + 16 సో 22, 22 + 36 58, రైట్ 58. ఈ -4 -7 -11 అవుతుంది. సో చూడండి సబ్ట్రాక్ట్ చేసే దాంట్లో నుంచి 7 4 - 1 47, రైట్, విచ్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక దుకాణదారుడు షాప్ కీపర్ ఉన్నాడు. సో అతను 14% నష్టానికి పుస్తకాన్ని విక్రయిస్తాడు, అంటే అమ్మేశాడంట. అంటే ఒక పుస్తకాన్ని అమ్మినప్పుడు అతనికి 14% లాస్ వచ్చిందంట. సో అది ఎంత అమ్మినాడో మనకు తెలియదు, రైట్. ఇక్కడ చూడండి అమ్మకం ధర ₹100 పెరిగి ఉంటే, అంటే అతను అమ్మిన దానికంటే ₹100 ఎక్కువ అమ్మి ఉంటే అతను 6% లాభం పొంది ఉండేవాడు అని చెప్తున్నాడు. సో పుస్తకం యొక్క కాస్ట్ ప్రైస్ కొనుగోలు ధర ఎంత అంటారు. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఎంత ట్రిక్కీగా ఆలోచించవచ్చు అంటే, ఇక్కడ చూడండి కొంచెం సో 14% నష్టం వచ్చింది అంటున్నాడు, రైట్. సో 14% లాస్, రైట్. ఇది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద మనకి ప్రాఫిట్ కదా వచ్చేది, రైట్. ఇక్కడ 6% ప్రాఫిట్. ఇక్కడ ఏమంటున్నాడు, అమ్మకం ధర ₹100 పెరిగి ఉంటే, అంటే ఎక్స్ట్రా ₹100 పెట్టి అమ్మింటే, సో ఆ ₹100 ఏం చేస్తుంది, అతనికి వచ్చిన లాస్ 14% కాస్త 14% నుంచి రికవర్ చేసి కాస్ట్ ప్రైస్ వచ్చి దాని తర్వాత మరీ 6% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి సో 14% లాస్ ఉన్నది కాస్త ఇక్కడ నుంచి రికవర్ అయ్యి +6 అయింది. అంటే మొత్తం ఎంత అయింది, 20% కవర్ చేసిందా, రైట్. అర్థమైందా, అంటే 20% కవర్ అయింది, రైట్. అదే కదా చెప్తున్నది ఇక్కడ, పుస్తకం కొనుగోలు ధర ఎంత, సో కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా తీసుకుంటాం 100% తీసుకుంటాం, రైట్. ఇక్కడ చూడండి 20 × 5 100, అలాగే 100 × 5 500, రైట్, విచ్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రెండు సంఖ్యల యొక్క గొప్ప సాధారణ గుణకం అంటున్నాడు. అంటే హెచ్సిఎఫ్ చెప్తున్నాడు. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 7 అని చెప్తున్నాడు. మరియు వాటి అతి తక్కువ సాధారణ గుణకం ఎల్సిఎం చెప్తున్నాడు, లీస్ట్ కామన్ మల్టిపులర్ ఎల్సిఎం చెప్తున్నాడు ఎంత 434 అని. ఈ సంఖ్యలలో ఒకటి 14 అయితే మరొక సంఖ్యను కనుగొనండి అంటాడు. సో మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఒకటి ప్రాబ్లం ఆల్రెడీ ఈ విధంగా చేసామండి మన ప్రీవియస్ వీడియోలలో. అది ఏంటంటే సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్స్ అనేది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ అనేది ఈ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అండి. సో ఇక్కడ మనకి నెంబర్ తెలియదు ఇంకొకటి, రైట్. సో ఇక్కడ చూడండి ఎల్సిఎం ఇచ్చాడు కదా, ఎల్సిఎం 434 అని, అలాగే హెచ్సిఎఫ్ ఇచ్చాడు కదా 7 అని, నెక్స్ట్ 14 ఇంకొక నెంబర్ తెలియదు. సో ఇక్కడ చూడండి 7 2 14, సో 2 2 2 4, నెక్స్ట్ ఇక్కడ 1 2 1 2 1 మిగులుతుంది, 2 7 14. అంటే ఆ రెండో నెంబర్ వచ్చేసి 217 రైట్. అంతే కదా, ఇది మేము చెప్పామండి ఆల్రెడీ. సో ఈ ప్రాసెస్ చెప్పాను మన ప్రీవియస్ వీడియోలలో. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి మరి టైమ్ అండ్ వర్క్ లో ఇది రెండో క్వశ్చన్. సో సేమ్ ప్రాసెస్ ఇచ్చాడు, బట్ ఇక్కడ చూడండి సో ఎక్స్ వై ఒక పనిని వరుసగా 8 రోజులు మరియు 12 రోజులు చేస్తారంటున్నారు. అంటే ఎక్స్ వై సో 8 రోజులు 12 రోజులు చేస్తారంటున్నారు, పూర్తి చేయగలరు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చిన వెంటనే మనకి ఏం కావాలి, టోటల్ వర్క్ కావాలి. సో టోటల్ వర్క్ తెలియాలంటే సో ఎల్సిఎం తీసుకోవాలి. సో 12 యొక్క మల్టిపుల్స్ తీసుకుందామా. సో 12 24. సో 24 అనేది 8తో డివైడ్ అవుతుంది, సో 12తో డివైడ్ అవుతుంది. ఓకే. సో టోటల్ వర్క్ అనేది 24 అని తీసుకొచ్చా మనము, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ వై యొక్క ఎఫిషియన్సీ కావాలి మనకి, 1 డే వర్క్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ చూడండి 24/8 తీసుకుంటే ఈ ఎక్స్ ది 3 యూనిట్స్ పర్ డే అవుతుందా ఎఫిషియన్సీ, ఇతని వర్క్ ఒక రోజు యొక్క వర్క్. సో అలాగే 24/12 తీసుకుంటే 2 యూనిట్స్ పర్ డే అవుతుందా, ఎవరిది ఇది, ఇది వై యొక్క ఎఫిషియన్సీ, రైట్. ఇది ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ, ఇది యొక్క వై యొక్క ఎఫిషియన్సీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వారు ప్రత్యామ్నాయ రోజులలో అంటున్నాడు. అంటే ఒకరి తర్వాత ఒకరు పని చేస్తే, అంటే ఎక్స్ తో మొదలు పెడితే, అంటే ఎక్స్ మొదటి రోజు పని చేస్తే అంటాడు. అంటే ఒక రోజు ఎక్స్, రెండో రోజు వై, ఒక రోజు ఎక్స్, రెండో రోజు వై, ఒక రోజు ఎక్స్, రెండో రోజు వై, ఇలా 2 డేస్కి ఒకసారి వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు వర్క్ ని, రైట్. అలాంటప్పుడు సో ఒక రోజు ఎక్స్ ఫస్ట్ రోజు చేస్తే 3 యూనిట్స్ అయిపోయింది, వై రెండో రోజు చేస్తే 2 యూనిట్స్ అయిపోయింది. సో ఇలా 2 డేస్ కంప్లీట్ అయిపోయేసరికి 5 యూనిట్స్ అయిపోయిందా, రైట్. 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన టోటల్ వర్క్ ఎంత 24 యూనిట్స్, రైట్. మరి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చూడండి, 5 × 4 టైమ్స్ చేస్తే 20 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయా. నెక్స్ట్ ఇక్కడ 2 × 4 చేస్తే 8 డేస్కి, అంటే ఈ 8 డేస్కి 20 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి, రైట్. 8 డేస్కి 20 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ మిగిలిపోయి ఉన్నాయి, సో 4 యూనిట్స్ మిగిలిపోయినాయి, అంతే కదా. 24లో 20 పోతే 4 యూనిట్స్ మిగిలిపోయినాయి, రైట్. ఈ 4 యూనిట్స్ ని నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఏ వస్తాడు. అది ఎప్పుడు 9వ రోజు, అంతే కదా. 8 డేస్ అయిపోయాయి, నెక్స్ట్ ఒక రోజు 9వ రోజు ఏ వస్తాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 యూనిట్స్ కదా, రైట్. ఈయన 3 యూనిట్స్ చేసేస్తాడు.
3 యూనిట్స్ చేస్తే అప్పటికి ఎన్ని అయిపోతాయి? 23 యూనిట్స్ అయిపోతాయి. రైట్? నెక్స్ట్ మిగిలిపోయినది ఎంత? ఒక్క యూనిట్ ఉంది. ఈ ఒక్క యూనిట్‌ని నెక్స్ట్ ఎవరొస్తారు? x తర్వాత y వస్తాడు. y యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 యూనిట్స్ పర్ డే కదా! 2 యూనిట్లు ఒక డేకి చేస్తాడు. బట్ మనకు కావాల్సింది ఒక్క యూనిటే. అంటే అతనికి ఎన్ని రోజులు పడుతుంది? హాఫ్ డే పడుతుంది. అంతే కదా! 2 యూనిట్లు 2 యూనిట్లు ఒక రోజు చేసేటోనికి సగం యూనిట్ చేయాలంటే హాఫ్ డే పడిపోతుంది. అంతే కదా! అంటే ఇప్పుడు ఇక్కడ పూర్తిగా 10 డేస్ ఈ వై అనేతను పూర్తిగా పని చేయలేదు కదా! ఓన్లీ హాఫ్ డేనే చేశాడు. హాఫ్ డేని మనం 9/1/2గా కన్వర్ట్ చేసుకుంటాం. రైట్? 9/1/2 డేస్. సో, ఇతను డే పూర్తిగా వర్క్ చేయలేదు కదా! సో, హాఫ్ డేనే చేశాడు. అందుకని 9/1/2 చేసుకుంటాం. రైట్? ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. చూడండి. ఆప్షన్ సి ఈస్ ద సో, నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, x/y ఈక్వల్స్ టు 3/2 అంటున్నాడు. అంటే దీన్ని బట్టి x వాల్యూ, y వాల్యూ ఇచ్చాడు కదా ఇక్కడ. సో, x ఈజ్ ఈక్వల్స్ టు 3, y ఈజ్ ఈక్వల్స్ టు 2 రైట్? ఇక్కడ ఏమంటున్నాడు? అయితే x² + y² బై x² - y² అంటున్నాడు. సో, ఇక్కడ చూడండి x² అంటే 3² 9 ప్లస్ y² అంటే 2² 4 బై సో, 9 - 4 అదే కదా! వాల్యూస్ అవే సేమ్ ఇక్కడ. పైన x² x² + y² కింద x² - y². ఇక్కడ చూడండి 9 + 14 9 + 4 13 9 - 4 5 రైట్? ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి. ఎంత సింపుల్ వితిన్ 10 సెకండ్స్‌లో చేసేయొచ్చు ఆన్సర్. సో, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సో, ఇక్కడ చూడండి మనకు నెంబర్ అనాలజీ నుంచి ఇంకో క్వెషన్ వచ్చింది. సో, ఫస్ట్ 2 నంబర్స్‌కి ఒక రిలేషను, థర్డ్, ఫోర్త్ నంబర్‌కి ఒక రిలేషను. సో, అలాగే ఫిఫ్త్, సిక్స్త్ నంబర్‌కి ఒక రిలేషన్ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి 8కి 14కి రిలేషన్ చూడండి. 8 ఇంటూ 2 16 -2 ఉందా? అంతే కదా! 8 2 16 -2 చేస్తే 14 ఓకే. అలాగే చూడండి 12 ఇంటూ 2 24 రైట్? ఇంటూ 2 -2 రైట్? 12 ఇంటూ 2 24 -2 చేస్తే 22 రైట్? అలాగే ఇక్కడ 21 ఇంటూ 2 ఇంటూ 2 -2 21 ఇంటూ 2 రైట్? 2 4 -2 చేస్తే 42 -2 40 వచ్చిందా? రైట్? సాటిస్ఫై అయింది కదా! సో, ఆప్షన్ కూడా మనకుంది. ఇక్కడ 4లో ఉంది. సో, ఆప్షన్ 4 ఈజ్ సో, నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, అరుణకు ఒక సిస్టర్ ఉందంట. ఒక చెల్లెలుంది. ఆమె వయస్సు అరుణ కంటే 8 సంవత్సరాలు చిన్నది అంట. అంటే సో, అరుణ ఉంది గదా! అరుణ యొక్క చెల్లి. సో, ఆమె 8 ఇయర్స్ డిఫరెన్స్ అని చెప్తాడు కదా! సో, అరు అరుణ కంటే చిన్నది అంటే అరుణ పెద్దది, అరుణ చెల్లి చిన్నది. సో, వారి మధ్య డిఫరెన్స్ 8 ఇయర్స్ ఉంది. అదేగా చెప్తున్నది ఇక్కడ. సో, ఇక్కడ చూడండి అరుణ సోదరి వయస్సు అంటే చెల్లెలి వయస్సు 18 సంవత్సరాలు అయితే అరుణ వయస్సు ఎంత? చూడండి ఎంత సింపుల్ ఎంత ఈజీ క్వెషనో. ఇక్కడ చూడండి అరుణ వయస్సు మనకు తెలీదు. ఆమె చెల్లెలి వయస్సు ఇచ్చాడు కదా! 18 సంవత్సరాలయితే. సో, అరుణ వయస్సు ఎంత? సో, 18 కాస్త అటుపక్క పంపించేస్తే +8 అవుతుంది. అంటే 8 + 18 26 అంటే ఇది అరుణ ఏజే కదా! 26 చూడండి. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇంత సింపుల్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో, ఈ క్వెషన్ చూడండి. సో, వెంకట్ పాత స్కూటర్‌ను కొనుగోలు చేశాడంట. మరియు దానిని మరమ్మతు చేయడానికి కొనుగోలు ధరలో 10%కి సమానమైన మొత్తాన్ని వెచ్చించాడు. సో, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా చూడండి. మరమ్మతు చేయడానికి కొనుగోలు ధరలో 10%కి సమానమైన మొత్తాన్ని వెచ్చించాడు అంట. అతను స్కూటర్‌ను 2200 లాభంతో విక్రయించాడు. సో, అంత మరమ్మతు చేయించిన తర్వాత రూ. 2200 లాభంతో విక్రయించాడు. అతను 20% లాభం పొందినట్లయితే అంటున్నాడు. సో, ఇక్కడ మళ్ళీ దేని గురించి చెప్తున్నాడు? ఇక్కడ వచ్చిన 2200 లాభంని 20% అని చెప్తున్నాడు. చూడండి రైట్? అతను మరమ్మతు కోసం ఎంత ఖర్చు చేశాడు? చూడండి మరమ్మతు కోసం ఎంత ఖర్చు చేశాడు? సో, ఇక్కడ క్వెషన్‌లోనే చెప్పాడు 10% సమానమైన మొత్తాన్ని వెచ్చించాడు అని. రైట్? అంటే ఇది 10%ఏనా? రైట్? అంతే కదా! సో, ఇక్కడ చూడండి ఆప్షన్స్ ద్వారా వెళ్దాము. సో, ఈ 10% అనేది 1200 అయితే సో, అతనేమన్నాడు 10%కి సమానమైన మొత్తాన్ని వెచ్చించాడు. సో, ఇది 10% అయితే సో, 100% మనము స్కూటర్ మొత్తం అతను కొన్న ఖరీదు అనుకోవచ్చా? సో, ఇక్కడ చూడండి 10% అంటే 1200 అంటే 100% ఇంకో జీరో యాడ్ అవుతుంది. సో, 12,000 కదా! సో, ఈ 2 కలిపితే అతను పెట్టిన ఖర్చు స్కూటర్ మీద. రైట్? సో, అది బాగా గమనించండి. సో, 1200 యాడ్ చేస్తే 0, 0, 2, 3, 1 రైట్? అంటే అతను 13,200 స్కూటర్ మీద పెట్టాడు. ఈ 13,200 నుంచి 20% 2,200 లాభం రావాలి. సో, ఇక్కడ చూడండి ఇది 100% అయితే సో, 10% ఎంత? సో, 10 తీసేస్తే 1320 10% అదే 20% అంటే 1320 సో, 1320 0, 4, 6, 2 2640 20% బట్ అతను చెప్పింది ఎంత మనకి 2200 రైట్? అంటే ఆప్షన్ 1 అనేది తప్పు. నెక్స్ట్ చూడండి 10% 1000 తీసుకుందాం. రైట్? నెక్స్ట్ చూడండి 10% 1000 తీసుకున్నప్పుడు 100% ఎంత అవుతుంది? సో, ఇంకో జీరో యాడ్ అవుతుంది. అంటే 10,000 స్కూటర్. అతను దాని మీద రూ. 1000 మరమ్మతు కోసం పెట్టాడు. సో, మొత్తం ఎంత? 11,000 రైట్? ఈ 11,000లో 20% అనేది 2200 అవ్వాలి. అంటే 2200 అవ్వాలి. రైట్? ఇక్కడ చూడండి ఇది 100% అయితే 10% ఎంత అవ్వాలి? సో, 10 తీసేసామంటే 1100 అవుతుంది. 10% 1100 అంటే 20% అంటే డబుల్ చేయాలి. సో, 110ని డబుల్ చేస్తే 0022 రైట్? ఇది 20% 2200 అయిందా? అంటే కండిషన్ సాటిస్ఫై అయిందా? అంటే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. బట్ అయినా సరే మరి మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి 10% 750 అనుకోండి. రైట్?
సో అప్పుడు 100% ఎంత అవుతుంది? సో 10 యాడ్ అవుతుంది ఇంకోటి, రైట్? సారీ 7500, రైట్? సో ఇది మొత్తం అతను స్కూటర్ మీద పెట్టిన ఖర్చు. ఇది కొన్నాడు, దాని మీద రిపేర్ చేపించాడు. సో ఇక్కడ 750 యాడ్ చేస్తే 0528 అంటే అతను మొత్తం ఖర్చు పెట్టినది 8250. సో ఇది 100% అవుతుంది. ఇప్పుడు దాని మీద 10% చూడండి, ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 825. సో 825 20% కావాలంటే మరి 825 యాడ్ చేయాలి. సో 0 2 2 4 6 8 8 16 అంటే 1640 వచ్చిందా? ఎప్పుడు 10% 750 అయినప్పుడే 1640 వచ్చింది. మనకు కావాల్సింది 2200 అంటే 750 అనేది రాంగ్ ఆన్సర్. ఇంకా 750 కంటే 400 తక్కువ, అది రాంగ్ ఆన్సర్ కదా. అంటే ఈ కండిషన్ ప్రకారం మనకు సాటిస్ఫై అనేది ఆప్షన్ 2 ఒకటేనండి. చూడండి, అర్థమైందా? సో అర్థం కాకుండా మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళండి. మనం ఫార్ములాస్ ఏమి యూజ్ చేయకుండా ఈ ప్రాబ్లం చేసాము. సో ఓకే, ఆప్షన్ 2 అనేది ఆన్సర్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 6 సంవత్సరాల క్రితం తండ్రి తన కుమార్తె వయసు కంటే 6 రెట్లు ఎక్కువ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫాదరు 6 ఇయర్స్ ఎగో అంటే -6 వేసుకుంటామా? ప్లస్ డాటర్ కూడా 6 ఇయర్స్ ఎగోనే కదా. సో ఇది డాటర్ ఏజ్ కి ఎలా ఉన్నాడంట? 6 టైమ్స్ ఉన్నాడంట, రైట్? ఇక్కడ చూడండి, f - 6 = 6d - 6 6 36, రైట్? సో ఫాదరు మైనస్ డాటర్, ఫస్ట్ ఈ -6 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే +6 అయిపోతుంది. అంటే -36 + 6 -30. సో ఇది ఒకటి అనుకోండి, ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఇది పాస్ట్, రైట్? ఇప్పుడు ఫ్యూచర్ గురించి చూడండి. 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. అంటే ఫాదర్ కి 3 ఇయర్స్ పెరుగుతాయి, ప్లస్ డాటర్ కి 3 ఇయర్స్ పెరుగుతాయి. సో 3 ఇయర్స్ పెరిగిన తర్వాత డాటర్ కి ఎలా ఉన్నాడంట తను? సో 3 టైమ్స్ ఉన్నాడంట, రైట్? సో ఇక్కడ చూడండి, ఫాదర్ +3, సో డాటర్ 3, రైట్? ప్లస్ 3 3 9, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, డాటర్ ని ఫాదర్ ని ఒక సైడ్ తీసుకున్నామంటే, సో ఈ +3 కాస్త అటుపైకి వెళ్ళిపోతే -3. సో 6 అవుతుంది, రైట్? 9 - 3 6. సో ఈ ఈక్వేషన్ 2. సో ఈ రెండు చూడండి, f - 3d + 6 కదా, ఈక్వల్ టు 6. సో ఇక్కడ చూడండి, మనకి డాటర్ ఏజ్ కావాలా. సో డైరెక్ట్ ఫాదర్ ని క్యాన్సిల్ చేసేస్తామా? సో సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్. సో చూడండి, మైనస్ ప్లస్ మైనస్, రైట్? సో ప్లస్ ఫాదర్ మైనస్ ఫాదర్ క్యాన్సిల్. సో -6d లోంచి ఒక 3d పోతే -3d, రైట్? 3 డాటర్. సో -30 -6, సో -36, రైట్? సో మైనస్ మైనస్ క్యాన్సిల్. సో 3 3తో 3 1 3 2. సో డైరెక్ట్ గా డాటర్ ఏజ్ వచ్చేసిందా మనకి? సో d = 12 అని, 12 ఇయర్స్. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో కొన్ని సార్లు మనం మన వీడియోలలో డైరెక్ట్ ఆప్షన్స్ తీసుకొని చేస్తామండి. ఇక్కడ ఆప్షన్స్ తీసుకొని చేయొచ్చు. బట్ ఏమంటే ఇక్కడ చూడండి, 6 ఇయర్స్ ఎగో కూడా వాళ్ళ రేషియో 6:1 ఇచ్చాడు. అలాగే 3 ఇయర్స్ 1 తర్వాత కూడా 3 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ రేషియో 3:1 ఇచ్చాడు. సో ఇలా రేషియోస్ డిఫరెంట్ గా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డాటర్ ఈజ్ 1 రేషియో ఉంది. 3 ఇయర్స్ తర్వాత కూడా డాటర్ ఈజ్ 1:1 ఉంది. సో రేషియోస్ మార్చుకొని చేయొచ్చు, బట్ అది లెంతీ ప్రాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి 3 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అంటే 3 అవర్స్ లో 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అతను మరో 2 గంటల పాటు ప్రయాణం చేస్తాడు అంటాడు. అంటే 2 మోర్ అవర్స్. అతను 2 మోర్ అవర్స్ ట్రావెల్ చేస్తాడు అలాగే. సో మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం గంటకు 30 కిలోమీటర్లు అయితే తర్వాతి 2 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ 2 అవర్స్ జర్నీ చేశాడు కదా, అతను ఎంత జర్నీ చేశాడు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుసు కదా మనకి, చెప్పాను నేను చాలా వీడియోలలో. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, రైట్? సో ఇక్కడ చూడండి, యావరేజ్ స్పీడ్ అతను ఇచ్చాడు కదా. సో 30 కిలోమీటర్స్ అని, 30 అని. అలాగే టోటల్ డిస్టెన్స్ మనకు తెలియదు, ఓకే. సో ఇక్కడ చూడండి, టోటల్ టైం ఇచ్చాడు. సో టోటల్ టైం చూడు, ఫస్ట్ 3 అవర్స్, ఫస్ట్ 3 గంటలు జర్నీ చేశాడు. మరి మరోసారి 2 గంటలు జర్నీ చేశాడు. సో టోటల్ 5 అవర్సా, రైట్? ఇక్కడ చూడండి, మనకి టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు, ఇది వెళ్ళిపోతుందా? ఈ 5 ఇటు వస్తే 30 × 5 150 కిలోమీటర్స్, రైట్? ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఏంది? ఫస్ట్ 3 అవర్స్ వెళ్ళినది, తర్వాత మరి రెండోసారి 2 అవర్స్ వెళ్ళినది, అది 2 ఉంటాయి కదా. సో ఫస్ట్ 3 అవర్స్ 80 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత సెకండ్ టైం ఎంత వెళ్ళాడో తెలియదు మనకి, ఎక్స్ అనుకుందాం, 150 కిలోమీటర్స్. సో ఈ 80 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే, సో 150 - 80 కిలోమీటర్స్. సో ఏమైతుంది? సో 150 - 80 70 కిలోమీటర్స్. అదే కదా అడుగుతున్నది. సో మరో 2 గంటల్లో, తర్వాత 2 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. సో అంతే కదా. సో మిగిలినది 70 కిలోమీటర్స్. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి సంవత్సరానికి 7.5% సాధారణ వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు 75,000 మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడంట. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5% అండి. అండ్ టైం వచ్చేసి 6 ఇయర్స్. సో 75,000 మొత్తాన్ని పెట్టుబడి అతను 6 సంవత్సరాల తర్వాత స్వీకరించే మొత్తాన్ని అంటున్నాడు. సో మొత్తం అంటే ఇందులో ఏముంటుందండి? సో మనం ఇచ్చిన అమౌంట్ ఉంటుంది, ప్లస్ మనకు వచ్చిన వడ్డీ కూడా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, 100% వచ్చేసి మనం ఇచ్చినది 75,000 పెట్టాం. సో మనకి సాధారణ వడ్డీలో, ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్ లో వడ్డీ అనేది ఎట్లుంటుందండి? టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. సో ఇక్కడ చూడండి,
7.5% ఇంటూ 6 రైట్. 7.5 ని ఏమని రాసుకోవచ్చు? సో 7 2 14 115/2 ఇంటూ 6 ఇలా రాసుకోవచ్చు కదా. సో 2 3 6 అంటే 15 మూల 45 45% అనేది వడ్డీ వస్తుంది. సో వడ్డీ అంటే సారీ 45% వడ్డీ వస్తుందంటే సో మనకి మొత్తం అన్నప్పుడు ఏమైతుంది? మనం ఇచ్చిన 100% ప్లస్ 45% టోటల్ 145% వస్తుంది. దీన్నే మనం మొత్తం అంటాం రైట్. అది ఎంత అంటారు. సో ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి 145 ఇంటూ 75,000/100 అంతే కదా. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్. సో 2 zeros 2 zeros రైట్. 145 ఇంటూ 750. సో ఆప్షన్స్ చూడండి. సో ఆప్షన్ 2 అనేది ఎలిమినేటెడ్. ఎందుకంటే మనం పెట్టినదే 75,000 పెట్టాం. మనకి 6 సంవత్సరాల తర్వాత కూడా 75,000 వస్తుందా? అలాంటప్పుడు వడ్డీ ఇవ్వడం ఎందుకు? సో ఆప్షన్ 2 కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 చూడండి. తక్కువ వచ్చేటట్లు ఎవరైనా తీసుకుంటారా? వడ్డీ తక్కువ వచ్చేటట్లు వడ్డీ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేటెడ్. సో మనకి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 1 అనేది ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎండింగ్ లో 0 రావాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 0తో 145ని 000 అవుతుందా? సో నెక్స్ట్ 5తో చూడండి 5 5 25 అంటే ఎండింగ్ లో 50 రావాలి. సో చూడండి ఆప్షన్ 1 లో 50 ఉంది. ఆప్షన్ 3 లో ఉందా 50? లేదు 00 ఉంది. రైట్. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం క్యాలిక్యులేషన్ చేయకుండా ఇలాగైనా చూసుకోవచ్చండి. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో ఒక వ్యక్తి 20 మీటర్స్ పర్ మినిట్ వేగంతో 100 నిమిషాలు వెళ్ళాడంట. సో ఇక్కడ చూడండి 20 మీటర్స్ పర్ 1 మినిట్ రైట్. వేగంతో ఎన్ని నిమిషాలు వెళ్ళాడు? 100 నిమిషాలు. 100 మినిట్స్ వెళ్ళాడు. సో ఇక్కడ చూడండి మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చా? 1 మినిట్ ఇంటూ 100 చేస్తే 100 మినిట్స్ వచ్చింది కదా. సో అలాగే ఇక్కడ 20 ఇంటూ 100 చేస్తే 2000 మీటర్స్ వస్తుందా? సో అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో సేమ్ అలాగే ఇక్కడ చూడండి 70 మీటర్స్ పర్ 1 మినిట్ వెళ్తే 1 మినిట్ వెళ్తూ అలా 50 మినిట్స్. సో 50 నిమిషాలు వెళ్ళాడంట. సో ఇక్కడ చూడండి సో 1 ఇంటూ 50 చేస్తే 50 మినిట్స్ వచ్చింది. అలాగే ఇక్కడ 7 ఇంటూ 50 చేస్తే 7 5 35 2 జీరోస్ ఉన్నాయి. అంటే 3500 మీటర్స్ వచ్చిందా? రైట్. అతను 3500 మీటర్స్ ట్రావెల్ చేశాడు. సో ఇక్కడ అతని సగటు వేగాన్ని కనుక్కోండి అంటాడు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి మనకి సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రైట్. ఇక్కడ చూడండి టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 2000 ప్లస్ ఇక్కడ 3500 అంటే 5500 టోటల్ డిస్టెన్స్. సో టోటల్ టైం చూడండి ఇక్కడ మనం కన్వర్ట్ ఏమని చేసుకోవాలి టైంని అవసరం లేదు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ లో మీటర్స్ పర్ మినిట్. సో అన్ని మీటర్స్ పర్ మినిట్ లోనే ఇచ్చాడు. సో మనం మినిట్స్ ని డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇక్కడ 100 ప్లస్ ఇక్కడ 50 మినిట్స్. సో టోటల్ 150 మినిట్స్. ఇక్కడ చూడండి 0 0 5 3 5 11 55 0/3 రైట్. ఏంది మీటర్స్ పర్ మినిట్. సో ఆప్షన్స్ కూడా అవే కదా ఉండేది మీటర్స్ పర్ మినిట్. సో 110/3. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో సైన్స్ ఇంటర్చేంజ్ చేసుకునే క్వశ్చన్ ఇది రెండోది చూడండి ఒకటే పేపర్ లో. సో ఎంత ఈజీగా వస్తుందంటే పేపర్ అంత ఈజీగా వస్తుంది గ్రూప్ ఇది. జస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి అంతే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్ రాసుకుందాము. 25 35 5 7 2 రైట్. సో ఇంటూ ఉంది. సో ఇంటూ ఏమని చేయమన్నాడు? ఇంటూని ప్లస్ చేయమన్నాడు. ఓకే. మైనస్ అంటే డివైడెడ్ బై. నెక్స్ట్ ప్లస్ ని ఏం చెప్పాడు? ప్లస్ అంటే మైనస్. నెక్స్ట్ 7 డివైడెడ్ బై. సో డివైడెడ్ బై అంటే ఓకే. డివైడెడ్ బై అంటే ఇంటూ. ఓకే. నెక్స్ట్ రైట్. సో మనకు స్టాండర్డ్ ఉంది కదా ఫార్ములా. సో బాడ్మాస్ రైట్. సో మల్టిప్లికేషన్ డివైడెడ్ బై రైట్. సో 35/5 5 7 35 రైట్. సో 25 ప్లస్ 7 రైట్. చూడండి 25 ప్లస్ 7 ఇంటూ 2 అంటే 14 కదా రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 నుంచి 7 వెళ్ళిపోతే -7 కదా. 14 నుంచి 7 వెళ్ళిపోతే -7. సో 25. సో ఇక్కడ చూడండి 25 - 7 సో విచ్ ఇస్ 18 రైట్. సో 7 కి 8 కలిపితే 15. సో విచ్ ఇస్ 25. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మెన్సురేషన్ నుంచి చూడండి. సో ఒక సమబాహు త్రిభుజం యొక్క ప్రతి వైపు పొడవు 14 సెంటీమీటర్స్ అయిన త్రిభుజ వైశాల్యం అంటున్నాడు. సమబాహు త్రిభుజం అంటే తెలుసా? సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అండి. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని భుజాలు ఈక్వల్ గా ఉంటాయి. సో ఇవి ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. సో ఇక్కడ ఏమంటున్నాడు? 14 14 14 అంటున్నాడు. సో ఇలా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు సో దీని యొక్క ఏరియా అండ్ హైట్ కి అండ్ పెరిమీటర్ కి మనకు తెలియాలి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి. సో పెరిమీటర్ వచ్చేసి మనకి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 3 అని వేస్తామా? పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇలా వెళ్ళి ఇలా వస్తే చుట్టుకొలత అవుతుంది. సో దాన్ని పెరిమీటర్ అంటాం. సో ఏరియా చూడండి. సో ఏరియా ఫార్ములా వచ్చేసి √3/4 ఇంటూ a². సో ఇది ఏరియా ఫార్ములా రైట్. మనకు తెలియాలండి. ఇది ఏరియా ఫార్ములా. అలాగే హైట్ కి ఫార్ములా ఉందండి మనకి. సో √3/2 ఇంటూ a అంతే అండి. ఈ రెండే ఈ 3 ఫార్ములాస్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ నుంచి వచ్చేది. సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా రైట్. ఇక్కడ ఏమడుతున్నాడు?
త్రిభుజ వైశాల్యం పడుతున్నాడు అంటే ఏరియా. సో √3/4 ఇంటూ ఏ స్క్వేరే కదా మనకి. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత 14 ఇచ్చాడు అంటే √3/4 ఇంటూ 14 ఇంటూ 14 రైట్. చూడండి 2 2 4, 2 7 రైట్, మరి 2 1 2 7. సో ఇక్కడ చూడండి అలాగే 7 ఇంటూ 7 49, √3 అలాగే ఉంటుంది. సో ఇదే కదా. సో చూడండి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో ఈ పెరిమీటర్ కి ఫార్ములా, అలాగే ఏరియాకి ఫార్ములా, అలాగే హైట్ కి ఫార్ములా. సో చూడండి ఏరియా అంటే స్క్వేర్ గుర్తుపెట్టుకోండి బాగా, హైట్ అంటే ఓన్లీ సింగిల్ ఏ బై 2 వస్తుంది అంటే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇది నెంబర్ సిరీస్ లో ఇంకో క్వశ్చన్ చూడండి సేమ్ పేపర్ నుంచే. సో కింద సిరీస్ లో ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 14 ఉంది అంటే, సో మనకి ఇక్కడ 14 14 ఉందంటే ఏంది ప్లస్ 0 ప్లస్ 0 అన్న అయిండాలా, లేదంటే ఇంటూ 1 అన్న అయిండాలా రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 1 తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి 3 యాడ్ చేశాడు రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17th టేబుల్లో 85 వస్తుంది కదా, 17 5 రైట్ ఇంటూ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత యాడ్ చేశాడు 5 కి, 85 కి 7 కలిపితే 92 ప్లస్ ఇక్కడ చూడండి ఒక సిరీస్ ఫామ్ అవుతుందా అంటే ఆడ్ నెంబర్స్ వెళ్తున్నాయి రైట్, బేసి నెంబర్స్ వెళ్తున్నాయి. ఫస్ట్ నెంబర్ మల్టిప్లికేషన్, సెకండ్ నెంబర్ కి అడిషన్, అలాగే థర్డ్ నెంబర్ కి మల్టిప్లికేషన్, ఫోర్త్ నెంబర్ కి అడిషన్. నెక్స్ట్ ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ 9 వస్తుంది, అది కూడా మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 92 ఉంది కదా, నేనేం చేస్తానంటే 19 2ని ఇలా పెట్టుకుని 9 తో మల్టిప్లై చేస్తాను. సో 9 9 81 అంటే 8 10, 9 2 18 రైట్, 8 2 8 8 28 రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 is the answer. See.